గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు అనిత. నేను ఎస్బీఐ లైఫ్ సీనియర్ టెరిటరీ మేనేజర్. ఓకేనా. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీకు చెప్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఇంత క్లారిటీగా మీరు ఎవరు చెప్పాలన్నమాట. సో మొత్తం క్లియర్గా మొత్తం ఏమేమి ఛార్జెస్ ఉన్నాయి, పాలసీలో ఇన్వెస్ట్ చేయాలా అంటే ఏం కట్ అవుతుంది, ఎంట్రీ లోడ్ ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కొక్కటి పాయింట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏమంటే రిక్వెస్ట్, నా ఛానల్ కొత్త ఛానల్. ఈ ఛానల్ పేరు ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్ఫో అనిత. ఈ ఛానల్కి మీరు జస్ట్ సర్చ్లో కొట్టేసి ఏమంటారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరెవరికి అవేర్నెస్ లేదు ఇన్సూరెన్స్ ఎస్బీఐది వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ మీరు ఏమంటారు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రోడక్ట్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. పాలసీ పేరు ఏంటంటే స్మార్ట్ ప్రివిలేజ్. ఈ ప్లాన్లో ఏముందంటే ఇది ఇన్సూరెన్స్ కమ్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, సో ఒట్టి మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మీకు ఏముంటుంది అంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏముంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ ఏటీసీ కింద క్లెయిమ్ చేసి 3 బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, సెకండ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, థర్డ్ ఏముంటుంది మీకు అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకేనా. మళ్ళీ దీంట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇది టైలర్ మేడ్ పాలసీ. మీకు ఎలా కావాలంటే అలా. పిల్లల పేరు మీద చేయాలంటే పిల్లల పేరు చేయొచ్చు, పెద్దవాళ్ళ పేరు చేయాలంటే చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు. అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, అన్ని మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం క్లియర్గా చెప్తాను. ఓకేనా. ప్రోడక్ట్ పేరు ఏంటంటే స్మార్ట్ ప్రివిలేజ్. ఓకేనా. ప్రోడక్ట్ పేరు స్మార్ట్ ప్రివిలేజ్. దీంట్లో ఎంట్రీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఎవరికి చేయొచ్చు ఈ పాలసీ అంటే 8 years నుంచి 55 years ఏజ్ వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు, 8 years ఎంట్రీ ఏజ్, 8 years నుంచి 55 years వాళ్ళకు ఈ పాలసీ ఇస్తాం. ఓకేనా. సెకండ్ ఏంటంటే దీంట్లో ప్రీమియము మీరు ఐదర్ 5 years కట్టొచ్చు, 8 years కట్టొచ్చు, 10 years కట్టొచ్చు. లిమిటెడ్ పేమెంట్ ఉంది, రెగ్యులర్ ఉంది, సింగిల్ పేమెంట్ ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. లిమిటెడ్ పేమెంట్ అంటే ఏంటంటే మీరు పాలసీ చేయటప్పుడే అప్పుడే ఫామ్లో టిక్ చేయాలన్నమాట. ఏంటంటే 5 years కడతాను మేడం అంటే 5 years పేమెంట్. మీరు 6th year వచ్చి ఆఫీస్కి కడతానంటే కూడా సిస్టమ్ తీసుకోవాలి. అందుకని మీరు స్టార్టింగే డిసైడ్ చేయాలి. 5 అంటే 5 వస్తుంది, 8 అంటే 8 వస్తుంది, 10 అంటే 10 వస్తుంది. ఓకేనా. ఇది పేమెంట్ అనమాట. నెక్స్ట్ ఏమంటే పాలసీ టర్మ్. పాలసీ టర్మ్ అంటే మీకు 5 years కట్టి మొత్తం 30 years వరకు కవరేజ్ కావాలంటే 30 years వరకు కవరేజ్ ఉంటుంది. 5 years పేమెంట్ చేస్తారు, 30 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లేదు 5 years కట్టి నేను 10th year డబ్బులు కావాలంటే 10th year ఓకే, అప్పుడు కూడా తీసుకోవచ్చు. 5 years కట్టి మీరు 20 years కావాలంటే 20 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 30. నా సజెషన్ ఏమంటే ఎప్పుడు మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి, మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు కదా. అందుకని మీరు 5 years కట్టి 30 years వరకు టర్మ్ పెట్టుకోండి. మొత్తం 30 పెట్టండి. ఆఫ్టర్ 5 years 10 years ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు విత్డ్రా చేసేది ఆప్షన్ ఉంటుంది. అందుకని స్టార్టింగ్ ఇన్సెప్షన్ టైంలోనే మీరు 30 years టర్మ్ అన్న పెట్టుకోండి, 20 టర్మ్ అన్న పెట్టుకోండి. అప్పుడు మీకు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మీకు డబ్బులు అవసరం లేదు, అది మార్కెట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలా అప్పుడు వాకిన్ వచ్చి ఆఫీస్లో విత్డ్రా చేసుకోవచ్చు ఆఫ్టర్ 5 years. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో ఏమంటే రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ కూడా. రెగ్యులర్ అంటే ఏంటంటే మీరు 10 years 10 years పే చేస్తే మొత్తం 10 years కట్టాలి. 15 అంటే 15 కట్టాలి, 20 అంటే 20 కట్టాలి, 25 అంటే 25 కట్టాలి, 30 అంటే 30 years పేమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. అది రెగ్యులర్ అంటే. సింగిల్ పేమెంట్ అంటే ఏంటంటే వన్ టైం మీరు 6 lakhs ఉంది, 10 lakh మీ దగ్గర లంసమ్ అమౌంట్ లంసమ్ అమౌంట్ ఒకటి ఎవరో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో ల్యాండ్ మీద అమౌంట్ వచ్చింది, అది తెచ్చి ఇక్కడ పెట్టేసి వదిలేసేయండి. ఒక 20-30 yearsలో మంచి బ్రహ్మాండంగా గ్రో అవుతుంది. మళ్ళీ 2nd year 3rd year కట్టక్కర్లేదు. 5 years తర్వాత మీకు విత్డ్రా చేయాలంటే వచ్చి విత్డ్రా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అవైలబుల్. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుంది, మీరు మినిమం ప్రీమియం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 6 lakhs మీరు ఇయర్లీ 6 lakhs చేయాలా. ఇయర్లీ 6 ఉంటుంది, హాఫ్ ఇయర్లీ 3 ఉంటుంది, క్వార్టర్లీ 1.5, మంత్లీ ఎంత ఉంటుంది 50,000. ఓకేనా. సో దీంట్లో ఇది ఆప్షన్స్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ 50-50 సిప్ ఎట్లా ఉంటుంది అట్లా మంత్లీ సిప్ లాగా 50,000 కూడా పే చేసి స్టార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ చెప్పలేదు కదా అని ఇన్సూరెన్స్ చెప్తాను. ఇన్సూరెన్స్ అంటే మీరు ఎంత ప్రీమియం కడతారో దాన్ని 7 times ఇన్సూరెన్స్ ఉంటుంది. 6
lakhs కడితే 7 టైమ్స్ అంటే ఎంత ఉంటుంది మీ ఇన్సూరెన్స్ కవరేజ్? 42 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ 42 lakhs మొత్తం 30 years టర్మ్ అంటే 30 years వరకు మీకు ఈ 42 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 6 into 7 అంటే ఇప్పుడు 10 lakhs కడతాను, 10 lakhs కడతాను మేడం అంటే 10 కట్టారంటే 10 into 7 70 lakhs రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రిస్క్ కవరేజ్ తక్కువ ఉంటే బట్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అందుకని 7 times మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. మీరు ఎంత ప్రీమియం చేస్తారో దాని 7 times. 10 lakhs చేస్తే 7 times, 6 lakhs చేస్తే 7 times, 7 చేస్తే 49 lakhs. అట్లా ప్రీమియం ఇంటూ మల్టిప్లికేషన్ ఎంత ఉంటుంది? 7 times ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఫండ్ ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఈ పాలసీలో 11 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. 11 types ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే మీరు డిసైడ్ చేయొచ్చు స్టార్టింగ్ పాలసీ చేసేటప్పుడు ఏ ఫండ్లో పెడితే బాగుంటుంది మీకు గ్రోత్ అంటే అది చెప్తాను. అంటే టోటల్ ఈ పాలసీలో 11 types ఆఫ్ ఫండ్స్. ఫస్ట్ ఫండ్ ఏది? ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ చాలా బ్యూటిఫుల్ ఫండ్. ఇది 2005లో స్టార్ట్ అయింది. January 10th 2005లో స్టార్ట్ అయింది. ఎంత మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అయితే కూడా మీకు మినిమం 16%, 16.3% రిటర్న్స్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ చూసుకుంటే 16. ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది కదా. ఇది 10 rupees ఎన్ఏవి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 153 rupees ఎన్ఏవి. చాలా మంచిగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మొత్తం 100% ఈక్విటీలో కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ ఫండ్ ఏమో అంటే బాండ్ ఫండ్ అన్నమాట. బాండ్ ఫండ్ అంటే ఇది కొంచెం డెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, అందుకని మీకు గ్రోత్ 6.9 నుంచి 7% మాత్రమే ఇస్తుంది లాంగ్ టర్మ్ చూసుకుంటే. నాకు రిస్క్ వద్దు, నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటే కావాలంటే మీరు బాండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఈక్విటీ ఆప్టిమైజర్. ఈ ఫండ్ కూడా చాలా డెట్లని ఇన్వెస్ట్ చేస్తాం కదా, అందుకని మీకు 5 to 6% ఇంట్రెస్ట్ ఇస్తాం. ఏది మన ఎస్బీ అకౌంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? సేవింగ్స్ అకౌంట్ అలా అనుకోండి. ఇది 5 to 6% మాత్రమే ఈక్విటీ ఆప్టిమైజర్లో ఇస్తుంది. గ్రోత్ ఫండ్ ఇది కూడా కొంచెం మార్కెట్లో పార్టిసిపేట్ అవుతుంది. సో అందుకని దీంట్లో మీకు 10 to 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కార్పొరేట్ ఫండ్ అంటే ఇది న్యూ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేసాము. ఇది మార్కెట్ రిస్క్ ఉంటుంది, అందుకని మీకు అరౌండ్ 11 to 12% గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ మనీ మార్కెట్ ఫండ్. ఇది కూడా మీకు 9.5 to 10.5 వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మిడ్ క్యాప్ ఇది చాలా బ్యూటిఫుల్ ఫండ్. ఇది న్యూ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేసాము. సో ఇది ఏమంటే ఇప్పుడు 26 rupees రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10 rupees ఎన్ఏవి నుంచి స్టార్ట్ అయింది, 4 years అయింది, ఇప్పుడు 26 rupees ఉంది. ఇది కూడా మీకు 17.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది మిడ్ క్యాప్, రైట్? నెక్స్ట్ ఈజ్ బ్యాలెన్స్ ఫండ్. ఈ బ్యాలెన్స్ ఫండ్ అంటే కొంచెం డెట్ ఉంటుంది, కొంచెం ఈక్విటీ ఉంటుంది. అందుకని మీకు ఎంత ఉంటుంది అంటే మీకు అరౌండ్ 12 to 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. 12 to 13% ఆరామ్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ టాప్ 300. టాప్ 300 అంటే కొంచెం ఈక్విటీలో ఉంటుంది, కొంచెం డెట్లో ఉంటుంది. అందుకని మీకు 9 to 10% రేట్ ఆఫ్ 9.7 వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ బాండ్ ఆప్టిమైజర్ ఫండ్. ఇది కూడా కొంచెం మార్కెట్ రిస్క్ ఉంటుంది, అందుకని మీకు వస్తే 12 to 13% వస్తుంది. 12 to 13% వరకు వస్తుంది. ఇంకా లాస్ట్ ఫండ్ ఏది ఉంది అంటే ప్యూర్ ఫండ్. ఈ ప్యూర్ ఫండ్ అంటే ఏంటంటే ఇది ఏమంటే ఎక్కువ రిస్క్ ఉండదు. అంటే ముస్లిమ్స్లో ఏముంటారు అంటే ఇంట్రెస్ట్ మనం ఎవరికైనా ఇస్తే మనం తీసుకోరు అని చెప్తారు. యూజువలీ వాళ్ళు ఖురాన్లో రాసింది అనమాట. మనము ఇంట్రెస్ట్ అమౌంట్ తింటే ఇట్స్ అగేన్స్ట్ ఖురాన్ అంటారు. సో అందుకని ఈ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇది ఏమంటే మనకు ఇంట్రెస్ట్ లాగా సింపుల్గా మామూలుగా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే వేరే దగ్గర మనం ఇన్వెస్ట్ చేయము. ప్యూర్ ఫండ్ అంటే జస్ట్ ఇప్పుడు ఆర్ఫనేజ్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. అందుకని మీకు ఎక్కువ ప్యూర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మనం ఇంట్రెస్ట్ అట్లా ఏం ఎక్కువ ఉంటుంది అనమాట, నార్మల్గా ఉంటుంది. అందుకని జస్ట్ సేవింగ్స్ అకౌంట్లో పెడితే ఎలా ఉంటుంది అట్లా ప్యూర్ ఫండ్లో ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి రాదు. అందుకని ఎక్కువ ముస్లిమ్స్ ఇది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వద్దు, మనం పెట్టిన అమౌంట్ మనకు వేరేది డబ్బులు వడ్డీ రావద్దు, అట్లాంటి ఫండ్ ఉందా మేడం అడిగితే అట్లాంటి వాళ్ళకు ప్యూర్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫండ్స్ బట్టికి క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఎట్లా పాలసీ ఎలా వర్కౌట్ అవుతుంది అది మెయిన్ కదా మనకు. ఇప్పుడు చూడండి, మీరు 6 lakhs పెడుతున్నారు, రైట్? ఫస్ట్ ఇయర్ మీరు 6 lakhs కట్టారు. 6 lakhs ఒక 5 years పే చేస్తారండి. ఫస్ట్ ఇయర్ కట్టారు, ఒక 30 years ఏజ్ తీసుకున్నారు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పాలసీ టర్మ్ మీరు 30 years పెట్టారు. ఓకేనా? 6 lakhs ప్రీమియము. ఇన్సూరెన్స్ ఎంత ఉంది? 7 times ఇన్సూరెన్స్ ఇస్తుంది.
7 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 42 lakhs రిస్క్ కవరేజ్ ఇస్తాం. 6 lakhs ఇంటూ 7 అంటే ఎంత? అనుకోకుండా ఈవెన్ మంత్లీ మోడ్ 50,000 కడితే కూడా అనుకోకుండా ఫస్ట్ ఇయర్ కరోనా డెత్, న్యాచురల్ డెత్, హార్ట్ అటాక్ ఏమొస్తే కూడా 42 lakhs వెంటనే నామినీకి ఇచ్చేసి అక్కడే పాలసీ క్లోజ్ అయిపోతుంది. సో ఇది 6 lakhs. ఇది మీరు ఎంత ఇయర్స్ పే చేస్తున్నారు? 5 years పే చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 5 years పే చేసి ఇంకా వదిలేసింది. 30 years వరకు ఇన్సూరెన్స్ 42 lakhs నడుస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది పాలసీ మ్యాటర్. దీంట్లో హిడెన్ ఛార్జెస్ చెప్పాలి కదా. ఈ పాలసీ ఎలా వర్కౌట్ అవుతుంది? మామూలుగా మీరు పోయి ఇన్వెస్ట్ చేయరు, దాంట్లో ఫీచర్స్ కూడా మినిమం కంపేర్ చేస్తారు కదా వేరే కంపెనీస్ కూడా. సో ఫీచర్స్ కూడా చెప్తారు. సో ఇక్కడ ఏముంటుంది మీకు అంటే 5 years కట్టారు. 5 years అంటే ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది? మీరు 6 lakhs పెడతారు. 6 lakhs మొత్తం 6 lakhs మనము ఇన్వెస్ట్ చేయాలి. ఈ 6 lakhsలో ఏమవుతుంది? ఏమేమి ఛార్జెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఏముంటుంది? అలోకేషన్ ఛార్జ్ అంటారు. అలోకేషన్ ఛార్జ్ ఈ 6 లక్షలు మొత్తం ఉంటుంది. ఫుల్ అమౌంట్ మార్కెట్లో పార్టిసిపేట్ కాదు. ఈ 6 lakhsలో ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫస్ట్ 5 years 2.5% ఎంట్రీ లోడ్ కట్ చేస్తాం. ఈ 6 lakhs పెడతారా? ఫస్ట్ ఇయర్ 6 lakhsలో 2.5% కట్ చేస్తాం అలోకేషన్ ఛార్జెస్. సెకండ్ ఇయర్ కూడా 2.5, థర్డ్ ఇయర్ కూడా 2.5, ఫోర్త్ ఇయర్ ఆల్సో 2.5, ఫిఫ్త్ ఇయర్ ఆల్సో 2.5. దిస్ ఈస్ కాల్డ్ అలోకేషన్ ఛార్జెస్. ఇది ఫస్ట్ 5 years కట్ చేస్తాం. సెకండ్ ఏముంటుంది అంటే ఎఫ్ఎంసి ఛార్జ్ అంటే. ఎఫ్ఎంసి అంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అంటే ఇప్పుడు నేను 11 funds చెప్పానా, ఇప్పుడు మీరు ఈక్విటీలో పెట్టారు ఆర్ఎల్స్ మిడ్ క్యాప్లో పెట్టారు. సో మిడ్ క్యాప్లో పెడితే ఇప్పుడు మిడ్ క్యాప్ వాళ్ళు ఏం చేస్తారు? మీ ఫండ్ ఎస్బీఐలో పెట్టే ఉంటారు కదా, ఫండ్ ఒకరు మేనేజ్ చేయాలి కదా. ఫండ్ మేనేజర్కి మన శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి 1% కట్ చేసి 1.3.5 కట్ చేసి వాళ్ళకి శాలరీ ఇస్తాం. ఫండ్ మేనేజర్ వాళ్ళు మేనేజ్ చేస్తారా మీ ఫండ్స్ ఎలా ఉంది అని, మా ఫండ్స్ ఎలా పెట్టాలా ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తారు. వాళ్ళ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? దీని నుంచి అనమాట. ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. దానికి ఇప్పుడు ఈక్విటీలో పెట్టారు అంటే 1.35%, ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా 1.35, బాండ్లో 1%, అట్లా డిఫరెంట్ టైప్స్ ఫండ్స్లో పర్సెంటేజెస్ ఉంటుంది. మనం ప్రిఫరెన్స్ చేసేది ఈక్విటీ, మిడ్ క్యాప్. ఈ రెండులో మీరు ఈ 6 lakhsలో స్టార్టింగ్ ఫస్ట్ ఏమన్నా ఛార్జ్ ఏం కట్ అవుతుంది? 6 లక్షల డైరెక్ట్ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫస్ట్ ఛార్జ్ ఏముంటుంది? అలోకేషన్ ఛార్జ్. అలోకేషన్ ఛార్జ్ ఎంత కట్ చేస్తాము? 6 lakhsలో 2.5% కట్ చేస్తాము. సెకండ్ ఛార్జ్ ఏం చేస్తాము? ఎఫ్ఎంసి ఛార్జ్. ఎఫ్ఎంసి అంటే ఏంటి? ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్. అది ఎంత చేస్తారు? మిడ్ క్యాప్ ఉండని, ఈక్విటీ ఉండని 1.35% దీని నుంచే కట్ చేస్తాం. థర్డ్ ఛార్జ్ ఏమంటే మార్టాలిటీ ఛార్జ్. మార్టాలిటీ ఛార్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు 6 lakhsలో 7 times ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అంటే 42 lakhs రిస్క్ కవరేజ్ ఉంది. ఈ రిస్క్ కవరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు 30 years వరకు కట్టారు కదా, ఓన్లీ 5 years పే చేసి వదిలేస్తారు. మళ్ళీ కంపెనీకి 42 lakhs ఏమైనా రిస్క్ జరిగితే ఇవ్వాలా కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫండ్ నుంచి 1% కట్ చేసుకుంటారు. అది మార్టాలిటీ ఛార్జెస్. ఈ 6 lakhs నుంచి 1% కట్ చేస్తారు మార్టాలిటీ ఛార్జెస్. నెక్స్ట్ ఫోర్త్ ఏముంటుంది? సర్వీస్ ట్యాక్స్. అది 1% కట్టాలి. సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఇవ్వాలి కదా సర్వీస్ ట్యాక్స్. సో 1% గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఈ అమౌంట్ నుంచి కట్ అవుతుంది. ఏదే ఛార్జెస్? అలొకేషన్ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, మళ్ళీ మీకేమో మార్టాలిటీ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్స్. ఇవన్నీ 4 charges మనం కట్ చేస్తాం. దేని నుంచి? ఈ 6 lakhs నుంచి. ఎగ్జాంపుల్ నేను 6 lakhs తీసుకుంటాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఛార్జెస్ కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు 5 years తర్వాత ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఈక్విటీలోనే పెట్టమనుకున్నాను. ఓకేనా? ఈక్విటీలో పెడితే 5th year అయిన తర్వాత మీకు ఈ ఛార్జెస్ మొత్తం ఛార్జెస్ అన్నీ పోయిన తర్వాత ఇక్కడ మీ ఫండ్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 39 lakhs ఉంటుంది. 39 lakhs వస్తుంది. మీరు కట్టారు ఎంత? 5 years ఎంత కట్టారు? 30 lakhs కట్టారు. ఈ ఛార్జెస్ నేను చెప్పానా 2.5% మార్టాలిటీ ఇవన్నీ కట్ అయిన తర్వాత 8% క్యాల్కులేషన్లో చెప్తున్నాను. ఇది మీకు బాండ్లో వచ్చిన ఫిగర్సే నేను క్లియర్గా చెప్తున్నాను. అట్ ద రేట్ ఆఫ్ 8% తీసుకున్నాను. 8%లో మీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 39 lakhs వస్తుంది. రైట్? ఇక్కడ 39 lakhs వస్తుంది. 39 lakhs వచ్చామని ఇక్కడ ఏం చేస్తాం మనము? 6th year ఏం చేస్తాం? మీకు 6th year అవుతుందా? 5th year అనేది 6th year ఏం చేస్తాము? ఈ 39 lakhs ఉంటుందా? ఈ 39 lakhs మీద 1% లైక్ బోనస్ లాగా యాడ్ చేస్తాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిట్స్. 39 lakhsలో 1% యాడ్ చేస్తాం.
1% యాడ్ ఎప్పుడు యాడ్ అవుతుంది? 6th ఇయర్ యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాము? 10th ఇయర్. 10th ఇయర్ ఏం చేస్తాము? ఇక్కడ మీ ఫండ్ ఎంత అవుతుంది? ఒక 50 లక్షలు అవుతుంది, 50 lakhs అవుతుంది. సో 50 lakhsలో ఏం చేస్తాము? 2.5% యాడ్ చేస్తాం. గ్యారెంటీడ్ ఎడిషన్స్ మొత్తం ప్రీమియం మీద కాదు, ఇది ఫండ్ మీద అనమాట. ఇక్కడ 39 lakh మీద 5th ఇయర్ 1% యాడ్ చేస్తాము, 50 lakhs మీద 2.5% యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము? 15th ఇయర్. 15th ఇయర్ ఏమవుతుంది? ఇక్కడ మీకు 75 lakhs ఉంటుంది. 75 lakhs ఉంటుంది. ఈ 75 lakhs మీద మీకు ఎంత యాడ్ చేస్తాము అంటే 3.5% యాడ్ చేస్తాం. ఫస్ట్ ఎంత కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ 5th ఇయర్ అనగానే మీకు 39 lakh ఉంటుందా? ఈ 39 lakh మీద 1% యాడ్ చేస్తాం. 10th ఇయర్ ఏం చేస్తాము? 50 lakhs ఉంటుంది. 50 lakhs మీద మీకు 2.5% యాడ్ అవుతుంది. 15th ఇయర్ ఏం చేస్తాము? 75 lakhs ఉంటుందా? 75 lakhs మీద 3.5% యాడ్ అవుతుంది. మళ్ళీ 20th ఇయర్ ఏమవుతుంది? మీ ఫండ్ ఎంత ఉంటుంది? 1 crore ఉంటుంది. 1 crore ఉంటుంది. 1 crore 4 lakhs ఉంటుంది. 1 crore 4 lakhsలో 5% యాడ్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? 1 crore అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 25th ఇయర్. 25th ఇయర్ ఏం చేస్తాం? మీకు ఇక్కడ 1.5 ఉంటుంది. 1.5 crore మీద 6% యాడ్ చేస్తాం. లాస్ట్ 30 years. 30 years ఎంత ఉంటుంది మీకు? 2.04 crores. 2.04 crores ఉంటుంది. ఇది దీని మీద 7% యాడ్ చేస్తాం. 7% యాడ్ చేసిన తర్వాత మీకు 2.4 crores వస్తుంది. సో ఈ పాలసీ ఎంత? గ్యారెంటీ ఎడిషన్ ఎంత? 5th ఇయర్ 1%, 10th ఇయర్ 2.5%, 15th ఇయర్ 3.5%, మళ్ళీ 20th ఇయర్ 5%, 25th ఇయర్ 6%, మళ్ళీ 30th ఇయర్ అంతా 7%. సో ఇవన్నీ గ్యారెంటీ ఎడిషన్ అన్నీ మీకు బాండ్లో రాసి వస్తుంది. ఇవన్నీ బాండ్లో రాసి వస్తుంది. సో ఇది బ్యూటిఫుల్ పాలసీ ఉందా లేదా? ఇది మీరు 10 lakh అన్న పెట్టవచ్చు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఆల్సో దే కెన్ గో ఫర్ దిస్ పాలసీ. ఇండియాలో అన్ని కంట్రీస్కు ఈ పాలసీ ఈవెన్ మెయిల్ ద్వారా కూడా మనము ప్రొసెస్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో ఎన్ఆర్ఐ ఎట్లా ప్రొసెస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో రేపు లేకుంటే ఎల్లుండి అది నేను అప్లోడ్ చేస్తాను, అది చూడండి. సో ఈ ప్రోడక్ట్ మళ్ళీ చెప్తాను. ఎంట్రీ ఏజ్ 8 to 55, మినిమం ప్రీమియం 6 lakhs, హాఫ్ ఇయర్లీ 3 lakhs, క్వార్టర్లీ 1.5, మంత్లీ ఈజ్ 50,000. ఓకే, పేమెంట్ ఐదర్ 5 years చేయొచ్చు, 8, 10 years. పాలసీ టర్మ్ 10, 15, 20 ఆర్ 30 years తీసుకోవచ్చు. సో ఇది పాలసీలో మీకు 6 లక్షలు కట్టారంటే 30th ఇయర్కి మీకు 2.8% క్యాల్కులేషనే చెప్తుంది. 8% క్యాల్కులేషన్ 2.04 crores మీకు మెచ్యూరిటీ అమౌంట్. ఒక పెద్ద అసెట్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ 42 lakhs ఉంటుంది. అనుకోకుండా ఇప్పుడు 20th ఇయర్ రిస్క్ అయింది అనుకోండి. రిస్క్ అయితే అప్పుడు ఏమవుతుంది? 1 crore ఉంది మీ ఫండ్, 1 crore 4 lakhs ఉంది. అప్పుడు ఏం చేస్తాం? కంపెనీ 42 lakhs ఇయ్యదు అనమాట, 1 crore ఇస్తాం. నాకు రిస్క్ అయితే విచ్ ఎవర్ ఈజ్ హైయర్ ఇస్తాం. ఇప్పుడు 42 lakhs ఎప్పుడు వరకు వర్తిస్తుంది? ఓన్లీ 9th ఇయర్ వరకు వస్తుంది, ఎందుకంటే 10th ఇయర్ 50 అయిపోతుంది కదా. సో 10th ఇయర్ రిస్క్ అయితే 50 lakhs ఎక్కువ ఉందా, 42 lakhs. సో 50 ఎక్కువ ఉందా, సో 50 lakhs నామినీకి ఇచ్చేసి అక్కడే పాలసీ క్లోజ్ అయిపోతుంది. సో ఇది అనమాట ఫీచర్స్. ఇది చాలా బ్యూటిఫుల్ పాలసీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ మట్టికి ఎందుకంటే మార్కెట్ చాలా బాగుంది. మొత్తం మీకు ఎందుకంటే 16, 17, 18% కూడా రిటర్న్స్ వస్తాయి. అందుకని మీరు బ్యాంక్లో పెట్టే బదులు అన్ని ప్రివిలేజ్లో పెట్టేశారు అనుకోండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పెడతా ఉంటారు. రియల్ ఎస్టేట్ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అది అక్కడ మీకు గ్యారంటీ ఉండదు. ఇక్కడ గ్యారంటీ ఎడిషన్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్లో పెడితే 50 lakhs తీసుకొని మొత్తం ఎట్ ఏ టైం కట్టాలి రియల్ ఎస్టేట్. ఇక్కడ 50 కట్టక్కర్లేదు. మీ 50లో ఏం 50 lakhs, 60 lakhs అడిగారు అనుకోండి, అక్కడ 54 lakhs పెట్టండి, ఇక్కడ 6 lakhs పెట్టండి. కొంచెం అమౌంట్ ఇక్కడ పెట్టండి. అంటే సేయింగ్ ఉంది కదా, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ సింగిల్ బాస్కెట్ అంటారు కదా. కొంచెం రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొంచెం ప్రివిలేజ్లో పెట్టండి. అక్కడ ఏమంటే మార్కెట్ దన్నం పడిపోగానే మీకు ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు గ్రో అవుతూ ఉంటుంది కదా. సో అందుకని ఒక పిల్లల పేరుతో ఎడ్యుకేషన్ పర్పస్ బ్యాంక్లో పోయి ఎడ్యుకేషన్ లోన్ బదులు మీ బాబుకు పాపకు ఒక 2 crores అసెట్, పాప ఉంటే పాపకు ఒకటి, బాబుకు ఒకటి, ఒక 2 crores ఇద్దరికి అసెట్ చేసి 5 years కట్టేసి వదిలేసారు అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళ మ్యారేజ్ టెన్షన్ ఉండదు. ఈవెన్ మీరు వాళ్ళకు ఎంఎస్ ఫారిన్కి పంపిస్తే కూడా మీకు ఇప్పుడే 80 lakhs ఉంటుంది. ఇప్పుడే మీరు ఎంఎస్కి పంపించాలంటే 80 lakhs కావాలి. 20 years డౌన్ ద లైన్ అన్నా అప్పుడు మీరు 2 crores ఈజీగా కావాలి. అందుకని మీరు ఒక 5 years కట్టేసి వదిలేయండి. వాళ్ళు
పెద్దగా 20 సంవత్సరాలు అయ్యే వరకు ఒక 2 కోటి వస్తాయి కదా, ఆ 2 కోటి ఆ పైసలతోని వాళ్ళకు ఎంఎస్సి పంపిణీకి అప్పుడు లోన్ అప్లై చేసేది అక్కర్లేదు. ఈ అమౌంట్ నుంచి డైరెక్ట్లీ యూ కెన్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు ఫారిన్ అబ్రాడ్ ఆల్సో. సో ఇది ఏమంటే మీరు మళ్ళీ దీంట్లో ఏమంటే 5 years తర్వాత మీరు విత్డ్రా చేసే ఆప్షన్ కూడా ఉంది. మొత్తం సరెండర్ చేయొచ్చు, నాట్ ఈవెన్ ఏ %1 మీకు సరెండర్ ఛార్జ్ పడదు. ఫండ్ స్విచ్చింగ్ మీరు ఎప్పుడు కావాలంటే ఎనీ టైం ఫండ్ స్విచ్చింగ్ చేసుకోవచ్చు. ఫండ్ స్విచ్చింగ్ ఎలా చేయాలంటే కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఫండ్ స్విచ్చింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫండ్ స్విచ్చింగ్ అయిన తర్వాత విత్డ్రావల్ కూడా పాలసీ టర్మ్లో 2 withdrawals ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఎవ్రీ పాలసీ ఇయర్లో 2 times మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 15% ఆఫ్ ఫండ్ వాల్యూ, 10 withdrawals ఫ్రీ ఉన్నాయి. 10 withdrawals ఇన్ పాలసీ టర్మ్ 20 years టర్మ్ తీసుకున్నాను అనుకుని ఎవ్రీ ఇయర్ 15% లాగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అవైలబుల్. సో ఎట్లా కావాలంటే ఇది ఇన్సూరెన్స్ ఉంటుంది, విత్డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. మీకు పెన్షన్ లాగా ఈ 2 crores అయింది అనుకోండి, మొత్తం 2 crores అనగానే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, పెన్షన్ తీసుకొని మంత్లీ లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది 100 years అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, కామెంట్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎనీ డౌట్ ఉంటే నా డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చాను. నా మొబైల్ నెంబర్ 8328057446. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.